నమస్తే అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనకి ఎందరో గురువులున్నారు అందరికీ కూడా. మన జీవితంలో ఇప్పుడేటంటే ఇదివరకు పరిస్థితులు వేరు. గురువంటే పర్మనెంట్‌గా పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి అవసరమైనంత కాలం అక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో రకరకాల వెర్టికల్స్ వచ్చేసాయి. కాబట్టి మనకందరూ గురువులే. కొన్ని విషయాల్లో పిల్లలు కూడా మనకు గురువుల పరిస్థితికొచ్చారు. సంతోషం. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక 2 రోజుల్లో విశాఖపట్నం వస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి. దాంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఒక పెద్ద ఎయిర్‌పోర్ట్ అవసరం ఉంది రాష్ట్రానికి. అది విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషం. గతంలో అంటే బేగంపేట నుంచి విమానాశ్రయం శంషాబాద్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకొచ్చిన అపోహలు, అనుమానాలు అన్నీ కూడా మనకు రావడం సహజం. కానీ క్రమేణా హైదరాబాదు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి శంషాబాద్‌కెళ్ళిన తర్వాత అక్కడ రవాణా సదుపాయం మెరుగవడం వల్ల ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి ఎంత అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. అటువంటి అభివృద్ధిని మనం కూడా కోరుకుందాం. బేగంపేట నుంచి శంషాబాద్ ఎళ్ళిపోయినంత మాత్రాన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పేరు మారలా. హైదరాబాద్‌గానే ఉంది. అలాగే చాలామంది నాకు ఫోన్‌లు చేసి, "సార్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంటున్నారు. ఏంటి సార్ మన విశాఖపట్నం మ్యాప్‌లోంచి పోతదా?" అది పోదండి. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ రీలొకేట్ అవుతుంది. అది ఇట్ విల్ రిమైన్ యాస్ విశాఖపట్నం ఓన్లీ. అది అందులో అనుమానమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ పైనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పేరు ఉంటది. అలాగే ఇక్కడ కూడా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్ భోగాపురం అని ఉంటది కానీ విశాఖపట్నం ఎయిర్‌పోర్టే అది. అయితే ముఖ్యంగా నేను ఆహ్, ఇక్కడ ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మోడీ గారు వస్తున్నారు కాబట్టి మోడీ గారి దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయాలు 2 ఉన్నాయి. మొదటిదేంటంటే విశాఖపట్నంలో దిగాల్సిన విమానాలన్నీ ఇక మీదట భోగాపురంలో దిగుతాయి. అది కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అనే పేరుంటది. మంచిదే. మరి విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్‌లో సేవలందిస్తున్న కార్మికులందరూ ఏమవ్వాలి? వీళ్ళందరినీ ఇక్కడ తీసేసి భోగాపురంలో కొత్తోళ్ళని రిక్రూట్ చేసుకుంటామా? రాపోతే వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ, వీలైతే పెద్ద ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నాం కాబట్టి కొద్దిగా జీతాలు పెంచుతూ, వాళ్ళకి రవాణా సౌకర్యాలు కల్పిస్తూ చేస్తామా? ఎందుకంటే అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములను చేయకుండా దాదాపు 700 మంది కార్మికులక్కడున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో సేవలందిస్తున్నోళ్ళు. వాళ్ళని అర్ధాంతరంగా రోడ్డున పడేసి, మనం కొత్త ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడం కరెక్ట్ కాదని ఒక సిటిజన్‌గా నా అభిప్రాయం. అలాగే ఆ ఉద్యోగుల తరపున కూడా నా విజ్ఞప్తి ఏటంటే, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించండి. వీలైతే ఇక్కడ వస్తున్న జీతాల కంటే కొద్దిగా పెద్ద ఎయిర్‌పోర్ట్ కాబట్టి, కొద్దిగా ఎక్కువ సమయం స్పెండ్ చేయాల్సొస్తది కాబట్టి, ట్రావెలింగ్‌లో వాళ్ళకి ఇంకొక 2 గంటలు వెళ్ళడం, 2 గంటలు రావడం పోతది కాబట్టి, కొద్దిగా జీతాలు పెంచండి. అలాగే ఉచిత బస్సు సదుపాయం కల్పించండి. ఇది నా విజ్ఞప్తి వాళ్ళ తరపున. అలాగే ప్రయాణికుల విషయంకొస్తే హైదరాబాద్‌లో ప్రయాణికుల నుంచి రూ. 750 చార్జ్ చేస్తున్నారు. ఇది యూడీఎఫ్ చార్జెస్ యూజర్ డెవలప్‌మెంట్ ఫండ్. అయితే రిటర్న్ ఫ్లైట్‌కేముండదు. వెళ్ళేటప్పుడే ఉంటది గానీ వచ్చినోళ్ళకి పెనాల్టీ పే చేయక్కర్లా. ఢిల్లీలో ఈ 750 అక్కడ రూ. 129. కానీ అక్కడ రిటర్న్ ప్రయాణికుల దగ్గర రూ. 56 తీసుకుంటున్నారు. సిమిలర్‌గా బొంబాయిలో రూ. 122 చార్జ్ యూడీఎఫ్. అలాగే రిటర్న్ ప్రయాణికుల దగ్గర ఏమి తీసుకోవడంలా. బెంగుళూరులో రూ. 306 రిటర్న్ ప్రయాణికుల దగ్గర ఏం తీసుకోవడంలా. కానీ విశాఖపట్నంలో మాత్రం హైయెస్ట్ అంటే బెంగుళూరు, ముంబై, ఢిల్లీ కలిపితే ఎంతుంటదో అంతకంటే ఎక్కువుంది. రూ. 835 ఇది చార్జ్. కానీ హైదరాబాద్‌కి దగ్గరలో ఉంది. హైదరాబాద్ 750 అంటే మనది 835. సరే. కానీ హైదరాబాద్‌లో తిరుగు ప్రయాణికుల దగ్గర చార్జ్ లేదు. కానీ తిరుగు ప్రయాణికుల దగ్గర రూ. 355 చార్జ్ చేస్తున్నాం. అంటే విశాఖపట్నం రావాల్సిన వాళ్ళు హైదరాబాద్ ఎళ్లి విశాఖపట్నం రావాల్సొస్తే వెళ్ళేటప్పుడు వాళ్ళకి రూ. 855 రిటర్న్ విశాఖపట్నం వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్‌పోర్ట్ చార్జెస్‌తో పాటు రూ. 750 పాటు మళ్ళీ ఇక్కడ రూ. 355. అంటే ప్రయాణ చార్జీలు విపరీతంగా పెరుగుతాయి. వాళ్ళ మీద భారం పడుతుంది. దాని విషయంలో చూడండి. ఎందుకంటే మనం ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లు కడుతున్నాం గానీ, ఆ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌ల తాలూకు టారిఫ్‌ల నియంత్రణ అంత సక్రమంగా జరగడం లేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న వాళ్ళతో పాటు ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకునే సదుపాయం కల్పించాలి. అలాగే ప్రయాణికుల ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి
ఏదైనా ఉచిత బస్సు సౌకర్యం లాంటిది మనకి పూర్తిగా రవాణా అంతా అందుబాటులో వచ్చినంత వరకు ఉచిత బస్సు సౌకర్యం లాంటిది కొన్ని చోట్ల నుంచి ఎయిర్‌పోర్ట్‌కి కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మోడీ గారు తప్పకుండా మీరు చొరవ తీసుకుంటే గాని ఇది అవుతదని నాకు నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మీకు సవినయంగా విశాఖపట్నం ఇది ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్న ప్రారంభోత్సవానికి వస్తున్న మీకు ఆహ్వానం పలుకుతూ ఇదొక విజ్ఞప్తి పౌరుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.